స్వామి వారి యొక్క దివ్య శిలను అత్యంత వైభవోపేతంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సుమారు 10,000 మంది భక్తజనుల చేత పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఆశ్రమం వరకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని సపరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి శ్రీ సీతారామస్వామి వారిని ఎవరైతే అర్చిస్తారో ఈ లోక పరివారం అంతా కూడా శాంతిగా సుభిక్షంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రాలు పేర్కొని ఉన్నాయి. నవాయతన రామశిల అత్యంత అరుదైనటువంటిది. 128 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ మహాశిలలో ఇంత గొప్పగా ఈ మహాయాత్ర జరుగుతూ ఉన్నది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. స్వామి వారి యొక్క దివ్య శిలను అత్యంత వైభవోపేతంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సుమారు 10,000 మంది భక్తజనుల చేత పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఆశ్రమం వరకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని సపరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి శ్రీ సీతారామస్వామి వారిని ఎవరైతే అర్చిస్తారో ఈ లోక పరివారం అంతా కూడా శాంతిగా సుభిక్షంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రాలు పేర్కొని ఉన్నాయి. నవాయతన రామశిల అత్యంత అరుదైనటువంటిది. 128 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ మహాశిలలో ఇంత గొప్పగా ఈ మహాయాత్ర జరుగుతూ ఉన్నది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.